ప్రపంచంలో అతిపెద్ద విమానం యాంటోనోవ్ 225. దీని తయారీ 1985లో ప్రారంభించారు. దాదాపు 3 సంవత్సరాల పాటు కష్టపడి దీన్ని పూర్తి చేశారు. 1988 డిసెంబర్ 21 మొదటిసారిగా దీన్ని ఎగరవేశారు. సోవియట్ స్పేస్ షటిల్ బ్యూరాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్ళడానికి దీన్ని రూపొందించారు. అతి భారీగా ఉండే దీని బరువు 64 టన్నులు, ఎత్తు 18.1 మీటర్లు, పొడవు 84 మీటర్లు. దీని రెక్కల వెడల్పు 88.4 మీటర్లతో నిర్మించారు. దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి 6 శక్తివంతమైన ఇంజన్లను అమర్చారు. దీని ల్యాండింగ్ కోసం 32 వీల్స్ ని పెట్టారు. నిజానికి యాంటోనోవ్ 225 యుక్రెయిన్ నిర్మించింది కాదు. అప్పటి సోవియట్ యూనియన్ కూటమి అయిన 15 దేశాలు కలిసి దీన్ని నిర్మించారు. 1991లో సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత ఈ యాంటోనోవ్ 225 యుక్రెయిన్ ఖాతాలో చేరింది. 2004లో ఒకేసారి 253.8 టన్నుల బరువును మోసి రికార్డు క్రియేట్ చేసింది. 2002 ఫిబ్రవరిలో కీవ్కి సమీపంలో ఉన్న ఆస్టమాల్ ఎయిర్పోర్ట్ లో దీన్ని పార్క్ చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా సైన్యం ఎయిర్పోర్ట్ మీద దాడి చేసి దీన్ని ధ్వంసం చేశారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఎక్కింది.